శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయం. అధ్యాయం 36. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శివాజీకి సిద్ధుల ప్రభావం చూపుట. శ్రీ నిత్యానందులు ఈ విధంగా శ్రీ సమర్థుల వారి లీలలను వర్ణిస్తూ, విద్యాసాగర, ఒకసారి శివాజీ మహారాజు తన సైన్యముతో సహా చాఫల్ సమీప అడవులలో ప్రయాణిస్తూ ఉండగా సమీప పర్వత ప్రాంతములందు శ్రీ సమర్థులు సంచరిస్తూ ఉన్నారని తెలిసింది. తన లక్ష్య సాధనకు సద్గురు కృప ఎంతైనా అవసరమే కావున ఒకసారి శ్రీ సముద్రుల దర్శనం చేయాలని నిర్ణయించుకున్నారు. కొద్దిమంది అనుయాయులను వెంటబెట్టుకుని గురుదర్శనానికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి నిలిచారు. చిరునవ్వులు చిందిస్తూ శ్రీ సమర్థులు, కళ్యాణ్, శివాజీరాజు వచ్చారు. ఈరోజు మనకు వీరికి ఆతిథ్యం ఇచ్చే అదృష్టం కలిగింది. ఎంతో సుదినం. సకల ఏర్పాట్లు త్వరగా చేయి అంటూ ఆజ్ఞాపించారు. అక్కడ శివాజీకి కళ్యాణ్ స్వామి ఒక్కడే కనిపించారు. అందుకని శివాజీ, గురుదేవా, సైన్యంతో వచ్చి ఉన్నాము. మా ఏర్పాట్లు మేమే చేసుకునేదము. తమరికెందుకు శ్రమ? తమరి దర్శన మాత్రమున మాకు బలము చేకూరునని దర్శింపవచ్చితిని. వచ్చిన పని అయినది. తమ ఆశీస్సులే చాలునని పలికెను. శ్రీ సమర్థ రామదాస స్వామి, ఏమి శివబా, మీకు ఆతిథ్యమిచ్చుట శ్రీరాములకు భారమా? మీ సైన్యం సుమారు ఎందరున్నారు అని ప్రశ్నించారు. శివాజీ గారు దాదాపు 2000 మంది ఉన్నారని తెలుపగా, గురువుగారు, కళ్యాణ్, రాజావారికి వారితో వచ్చిన సైన్యమునకు కూడా సరిపడా పదార్థాలన్నీ సిద్ధం చేశావా అంటూ ప్రశ్నించారు. కళ్యాణ్ తడబాటు పడకుండా, గురుదేవా, ఆ పని మీదే ఉన్నాను అన్నాడు. శివాజీరాజు ఒక వంక గమనిస్తున్నాడు. అక్కడ వంట పాత్రలు 4గురికి సరిపోయేవి మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ మహత్యం ఎలాగైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కళ్యాణ్ స్వామి కొంచెం సేపు తర్వాత చూస్తే శ్రీ సమర్థులు ధ్యానంలో ఉన్నారు. వారి ధ్యానం ఎప్పుడు పూర్తవుతుందోనని వేచి చూచి వారు కన్నులు తెరిచే సమయానికి దగ్గరగా వెళ్ళి, గురుదేవు, భోజనములు వడ్డించే వేళయింది అని చెప్పగానే శ్రీ సమర్థులు పోయి ఈ ప్రక్కనే ఉన్న రాతి పలక తొలగించి చూడు అన్నారు. కళ్యాణ్ మహాబలాఢ్యుడు. వెళ్ళి ఆ రాతి పలకను తొలగించాడు. అది ఒక పెద్ద గుహ. ఆ గుహలో పెద్ద పెద్ద అండాలలో ఆహార పదార్థాలు, మిఠాయిలు ఘుమఘుమలాడుచూ దర్శనమిచ్చాయి. అంతేకాదు, రాజావారికి, మంత్రులకు, సైనికులకు వారి వారి హోదాలకు తగిన ఆసనములు, విస్తరాకులు కూడా పరిచి సిద్ధంగా ఉండెను. ఈ విచిత్ర సంఘటన కళ్యాణ్ స్వామిని కూడా ఆశ్చర్యపరిచెను. పట్టరాని ఆనందముతో రాజావారిని మరియు సకల సైన్యమును ఆహ్వానించి వారికి భోజనములు వడ్డించి ఆశ్చర్యపరిచెను. అందరూ ఆ మహాప్రసాదాన్ని కడుపారా భుజించి సంతృప్తి చెందినారు. ఆ ప్రదేశమునకు రామ్ఘళి అని పేరు వచ్చెను. సైనికులందరూ వారి వారి స్థానాలకు పోయిన తరువాత ఈ వింత ఘటన గురించిన ఆలోచన శివాజీ మనసులో తిష్టవేసుకున్నది. చాలాసేపు తనలో తాను మదనపడి ఏమీ సమాధానం దొరకక తికమకపడుచుండగా శ్రీ సముద్రుల వారు, ఏమి శివబా, ఏం ఆలోచించుచున్నావు? దేనిని గురించి నీ శంక అని ప్రశ్నించిరి. అదను దొరికింది గదా అని. గురుదేవా, తమరిప్పుడు ఏర్పాటు చేసిన ఈ పసందైన విందు భోజనం గురించే. ఇది ఎలా సంభవమైనదని యోచించుచున్నానని రాజు పలికెను. ఆనాడు విశ్వామిత్రునికి వశిష్ఠుల వారు చేసిన విందును గుర్తు చేసుకొనుచున్నానెను. శ్రీ సమర్థులు పకపకా నవ్వి, ఓహో, అదా నీ సందేహం? నీవు తుకారాం మహారాజు వారిని కలిసినప్పుడు వారు వివరించగలరు. పోయి దిగ్విజయము సాధించి తిరిగి రమ్ము అని ఆశీర్వదించి పంపివేసిరి. ఇంతటి మహాపురుషుడు నాకు గురువుగా లభించుట నా సుకృతమని భావించి శివబా ఆనందంతో వెడలిపోయిను. విద్యాసాగర, సద్గురువుల లీలలు అవాంగ్మానస గోచరములు. సాక్షాత్ భూమిపై నడియాడే దైవాలే వారు. భగవంతుని శక్తులే వారి శక్తులు. దివ్యశక్తులన్నీ వారికి వశములో ఉన్నప్పటికీ వాటిని తమ శక్తిగా భావించరు. అవన్నీ సర్వేశ్వరుని కృపా కటాక్షాల వల్ల జరిగిపోతున్నట్లు భావిస్తారు. దానినే ప్రకటిస్తారు. అవధూతులైన సద్గురువుల జీవితాలలో ఇవి సర్వసాధారణమైన లీలలే అని తెలిపి ముందు కథను ఇలా వివరిస్తున్నారు శ్రీ నిత్యానంద యోగి. శివాజీ మహారాజ్ తుకారాం స్వామిని కలియుట. శివాజీ మహారాజ్ వారు తమ ప్రయత్నంలో విజయం సాధించి తిరుగు ప్రయాణంలో దేహుగాంలోని తుకారాం మహారాజ్ వారిని దర్శింపగోరెను. తమ సైన్యమంతయు వెంటరాగా ఆ ఊరి బయటనే వారిని విడిచి తాను తుకారాం స్వామి నిలయానికి వెళ్ళినారు. అచ్చట ఆ సమయంలో మహాసంకీర్తనం జరుగుచున్నది. ఆ సంకీర్తన అమృతముతోనే అందరి మనసులు శాంతిని పొందడం అనుభవంలోనికి వచ్చింది. సంకీర్తన పూర్తి గావించి జయ జయనాదములు చేసి భక్తులందరినీ ఆశీర్వదించి ఇళ్లకు పంపినారు. శివాజీ మహారాజ్ వారు దగ్గరకు పోయి నమస్కరించారు. దిగ్విజయోస్తు అని దీవించి కుశల ప్రశ్నలు వేసినారు. వారు విజయం సాధించుకొని వస్తున్నారని తెలుసుకొని, చాలా సంతోషం, మీకు మీ గురుదేవులు శ్రీ సముద్రుల వారి కృపాకటాక్షములు అపారంగా ఉన్నాయి.
మీ సంరక్షణలో హిందూ మతమునకు ఏర్పడిన గ్లాని దూరమై మహారాష్ట్ర ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. సంతులకు సాధువులకు సర్వత్రా గౌరవం లభిస్తున్నది. గో బ్రాహ్మణ సేవ, ప్రజాసేవ, దీనదళితుల సేవ అన్నీ తమ పరిపాలనలో చక్కగా నడుస్తున్నదని ప్రశంసించినారు. శివాజీ మహారాజ్, అవును మహారాజ్, తమ దయ వల్లనే నాకు సద్గురుని దర్శన, స్పర్శన, సంభాషణ, మంత్రదీక్షలు లభించినాయి. వారి అనుగ్రహంతో మేము తలపెట్టిన దుష్ట నిగ్రహణ కార్యక్రమం నిరాటంకంగా జరుగుతున్నది. ఆ విషయంలో నేను తమకు శ్రీ సమర్థుల వారికి ఎన్నటికీ రుణపడియే ఉంటాను అన్నారు. తుకారాం స్వామి తన ఇంటి పరివారంతో శివాజీ మహారాజు వారు మన ఇంటికి వచ్చినారు. వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయండి అంటూ ఆజ్ఞాపించుచుండగా శివాజీరాజు, స్వామి, మా వెంట పరివారము సైన్యము చాలా ఉన్నది. మీ దర్శనం అనుగ్రహించినారు, అదే మాకు ఆతిథ్యం. మాకు సెలవిచ్చిన పోయి వత్తుము అనుచుండగా తుకారాం గారు, ఆహా రాజావారు, ఎందుకు కంగారు పడుట? సర్వేశ్వరుని సంస్థానంలో దేనికిని కొరత లేదు. ప్రాణులన్నిటినీ పోషించే నాథుడు ఆయనే కదా. అన్నియు ఆ చక్రధారి యొక్క అనుగ్రహంతో లభించుచున్నవే. కావున ఏమీ భయపడవలసిన అవసరం లేదు. తమ గుర్రములకు ఇప్పుడే దాణా మరియు గడ్డి పంపెదను. తమ పరివారమందరూ ఇచ్చటికే వచ్చి భుజించవలెను అని చెప్పి తుకారాంబువా గారు తన కుమారుడైన 10 సంవత్సరముల వయసు కలిగిన బాలుని పిలిచి, నారాయణ, నీవు గడ్డి శనగలు తీసుకొని పోయి రాజావారి గుర్రములన్నింటికి మేత దాణా పంచిరమ్ము అని ఆజ్ఞాపించగా ఆ బాలుడు ఇంటిలో నుండి ఒక వేరుశనగలు ఉన్న ఒక సంచి తీసుకుని ఒక పచ్చి చొప్పకట్టను చంకన పెట్టుకొని గుర్రముల వద్దకు పోయిను. శివాజీరాజు అత్యంత ఆశ్చర్యంతో పరికించి చూచుచుండెను. ఆ బాలుడు ఊరి బయటనున్న రాజుగారి పరివారం వద్దకు పోయి ఒకచోట కూర్చుని గుర్రములకు మాలిష్ చేస్తున్న అశ్వపోషకులను చూచి, అయ్యలారా రండి, మీ గుర్రములకు మేత దాణా తీసుకొని పొండి అని పిలువగా వారు అమిత ఆశ్చర్యంతో అతని వద్దకు వచ్చి చూచిరి. బాలుడు, నీ గుర్రమునికి ఎన్ని శనగలు కావాలనో చెప్పు అనుచు ఆ చిన్న సంచి నుండి సేరు డబ్బాతో కొలిచి ఇచ్చుచుండెను. ఒక్కొక్కరు 3 సేర్లు 4 సేర్లు అనుచుండా అదే సంచి నుండి తీసి ఇచ్చుచుండెను. ఆ మొత్తం గుర్రములన్నింటికి కావలసినన్ని శనగలు అట్లే ఇచ్చెను. మేత చొప్పకట్ట ఒకటి తీయగానే ఒకటి ప్రత్యక్షమగుచుండెను. అట్లు ఒక్కొక్కరు 5-6 చొప్పకట్టలు తీసుకొని పోచున్నను. అతడు తొలుత ఉంచిన చోట చొప్పకట్ట అట్లే ఉండెను. ఈ చమత్కారమును చూచి అందరూ అవాక్కైపోయిరి. చివరకు శనగల సంచితోనూ అదే చొప్పకట్టతోనూ బాలుడు తిరిగి వచ్చెను. శివాజీ మహారాజు అనుయాయులు వచ్చి ఈ విశేషమును తెలపగా రాజు ముగ్ధుడై ఆలోచనామగ్నుడై ఉండెను. రాజుగారి పరివారమంతయ్యును భోజనమునకు ఆహ్వానించబడిరి. శ్రీ తుకారాంబువా గారి వద్ద నుండి ఇంద్రాయణీ నదీ తీరానికి రమ్మని పిలుపు వచ్చెను. అచ్చట చలువ పందిళ్ల క్రింద షడ్రసోపేతమైన విందు అందరికీ ఇవ్వబడినది. భోజనానంతరం అందరికీ యథావిధిగా తాంబూలములు కూడా అందించబడినవి. శివాజీ రాజునకు శ్రీ సమర్థుల సన్నిధిలో ఏర్పడిన సందేహమే ఇక్కడ కూడా ఏర్పడెను. చివరికి తుకారాంబువా గారి వద్ద సెలవు తీసుకున్నట్టుకు ముందు శివాజీరాజు తన సందేహ నివారణ గావింపమని కోరెను. హే మహారాజ్, నేను మీ ముందు చాలా అల్పుడను. శ్రీ సమర్థులు తమరు కూడా స్వయం సిద్ధపురుషులని నమ్ముచున్నాము. మేము శ్రీ సమర్థుల దర్శనమునకు పోయినప్పుడు వారిదే విధంగా మా పరివారమునకు విందు భోజనం పెట్టించిరి. ఈనాడు తమరు అట్లే ఉన్న చోటనే ఉండి నిశ్చలంగా ఇన్ని వేల మందికి భోజనములు ఏర్పాటు చేసినారు. ఈ చమత్కారం నాకు అర్థం కాక శ్రీ సమర్థులను అడిగినప్పుడు దీని వివరణ తుకారాం మహారాజ్ ఇవ్వగలరని చెప్పిరి. కావున తమరే నా సందేహ నివారణ చేయవలెనని సవినయంగా చేతులు జోడించి కోరెను. ప్రసన్న ముఖార విందముతో చిరునవ్వులు చిందిస్తూ, శివబా, హనుమదవతారమైన శ్రీ సమర్థుల వారైనా మేమైనా భగవానునికి దాసులం మాత్రమే. భగవానుడే సర్వమునకు యజమాని అని సర్వకాల సర్వావస్థల యందును నమ్మి తన సౌఖ్యము గురించి తాను యోచించక నిరంతరం పరుల సౌఖ్యమునే ఎవరు కాంక్షించెదరో వారే అసలు సిసలైన దాసులు. దాసునికి కీర్తి అపకీర్తుల పని లేదు. దాసునికి ఏమి కావలెనో చూడవలసిన బాధ్యత యజమానిదేనని నిశ్చలముగా ఉందుము. కావున ఆ సర్వేశ్వరుడే సర్వబాధ్యతలు వహించి ఈ రీతి దాసుని మర్యాదను కాపాడును. రాజా, సర్వభారములను ఆ విశ్వంభరునిపై ఉంచుట ఒక్కటే ఈ ఘటనకు కీలకము. ఇంతకు మించి ఏ విద్యలు గాని దివ్యశక్తుల ప్రభావం గాని ఉన్నదని భావించకుము. రాజా, అంతేకాదు, మేమును నీవును నిమిత్తమాత్రులమే. ఎవరికి భగవంతుడు ఏమి విధించెనో దానిని ఆచరించుట మన కర్తవ్యం. దేశరక్షణ ధర్మరక్షణ నిమిత్తమై నీవు జన్మించితివి. నీకు భగవానుని బలమును శ్రీరామదాసస్వామి వారి ద్వారా అందించుట జరుగుచున్నది. నిన్ను వెన్నంటి వారు సదా రక్షించుచూనే ఉన్నారు. వారిది దృఢ సంకల్పము. నీవును వారును కారణజన్ములే. ధర్మరక్షణ కొరకు జీవితాలను వినియోగించుటయే కర్తవ్యం. కావున రాజా, ఈ చమత్కారముల బంధములో నీ మనసు చిక్కుకొనరాదు.
సద్గురుని కృపావలయము నిన్ను సదా కాపాడుచుండా. ముష్కరుల పీచమడంచి తురుష్కుల నిర్జించి నీ ధర్మధ్వజమును ఎగురవేయుము. అదియే మీ కర్తవ్యమని సుదీర్ఘముగా బోధించెను. తదుపరి శివాజీ ఆలోచనలు మాని ఉత్సాహవంతుడై తుకారాం బువా గారి వద్ద సెలవు పుచ్చుకొని తిరుగు ప్రయాణమైపోయినారు. విద్యాసాగర, ఇటువంటి లీలలు యోగులైన వారందరి చరిత్రల యందును సహజములై ఉండును. భగవంతునిపై భారముంచిన వారి వాక్కును సఫలీకృతమునరించుటకు సదా పరమాత్మ సిద్ధముగా ఉండును అని నిత్యానంద యోగి తెలిపి తరువాతి లీలను ఇట్లు చెప్పసాగిను. రాతిలో కప్ప. విద్యాసాగర, ఒక శిలను శిల్పంగా రూపొందించడానికి శిల్పి ఎంత కష్టపడతాడో ఒక్కసారి ఆలోచించుకుంటే సద్గురువు తన శిష్యుని తీర్చిదిద్దటానికి అంత శ్రద్ధ తీసుకుంటారనే విషయం అర్థమవుతుంది. శిల్పి ముందుగా ఎంచుకున్న శిలయందు తాను తయారు చేయవలసిన రూపాన్ని తన మనసులో చిత్రించుకుంటాడు. తర్వాత ఆ శిల నుండి ఉలి, సుత్తిని ఉపయోగిస్తూ కొన్ని చోట్ల పెద్ద పెచ్చులు, కొన్ని చోట్ల చిన్న పెచ్చులు లేపుతూ ఒక ఆకారమును తయారు చేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న పరికరాలు ఉపయోగిస్తూ సున్నితమైన అవయవాలను చిత్రీకరిస్తాడు. ఆ పైన ఆ శిల్పానికి ఆభరణాలు ఎక్కడెక్కడ ఉండాలో వాటిని అతి సున్నితంగా తీర్చిదిద్దుతాడు. అప్పుడు ఆ శిల్పం దేవాలయంలో ప్రతిష్ఠింపబడి అందరి చేత పూజలు అందుకుంటుంటే శిల్పికి ఎన్నలేని ఆనందం. ఆ శిల్పం ఉన్నంతకాలం ఆ శిల్పి పేరు చిరస్థాయిగా ఉంటుందని ప్రతీతి. విద్యాసాగర, శ్రీ సముద్రుల వారి చేత వారి శిష్యులందరూ ఇలా సంస్కరింపబడిన వారే. సద్గురు ఎవరైనా ఆశ్రితుని యందున్న అక్కరలేని దుర్గుణాలను, అవలక్షణాలను తొలగించడానికి ప్రయత్నిస్తారు. శిల్పి చేతిలో శిల్పం మలచబడే కన్నా సద్గురుని చేతిలో శిష్యుడు సంస్కరించబడడం అనేది మరింత శ్రమతో కూడుకున్నది. ఎందుకంటే శిల్పి చేత మలచబడేది, దెబ్బలు తినేది రాయి. సద్గురుని చేరి సంస్కరించబడే శిష్యుడు చైతన్యం కలిగిన వ్యక్తి. శిలకు ఏ విధమైన చైతన్యం లేదు, కావున శిల్పి పనే తేలిక. కానీ శిష్యుని సంస్కరించబూనిన గురువుకే అమితమైన శ్రమ. శక్తి, యుక్తి, ఆసక్తి, భక్తి, భగవానుని యందు అనురక్తి అన్నింటినీ మిళితం చేసి శిష్యునిలోని అవలక్షణాలను, బలహీన గుణాలను తొలగించవలసి ఉంటుంది. ఇదంతా అసలు ఎందుకు చేయాలి? గురువుకేమి అవసరం అనుకుంటే కుదరదు. ఇదంతా భగవానుని సృష్టి. దీనిని చక్కని మార్గంలో నడపడానికై వారి సాధనతో తెలుసుకున్న జ్ఞానాన్ని వృధా పోనీయక సమాజ ఉద్ధరణకు ఉపయోగించుట గురువుల కర్తవ్యం. అదే భగవానుని సంకల్పం, ఆదేశం. భక్తులలో భక్తిని పెంపొందించుట, భక్తి లేని చోట భక్తి బీజాలు నాటుట, సాధకులలోని లోపాలు సవరించి సాధన చక్కగా సాగునట్లు చేయుట గురువుల బాధ్యత. ఇదియే దుష్ట శిక్షణ, శిష్టరక్షణ అని కూడా చెప్పవచ్చును. విద్యాసాగర, దుష్ట శిక్షణ అనగా దుష్టగుణములను శిక్షణ చేత సద్గుణములుగా మార్చుట. గురువుల పని అదే. తర్వాత ఆ సద్గుణములను కాపాడాలి. అదే శిష్టరక్షణ. శ్రీ సముద్రుల వారు ఎంతో సమయస్ఫూర్తి గలవారు. ఒకసారి శివాజీ మహారాజును సామన్గఢ్ కోట నిర్మాణం చేయమని ఆదేశించారు. ఆ పని పూర్తయ్యే వరకు దగ్గరే ఉండి చూచుకోమని ఆదేశించారు. గురుదర్శనం అంటూ పని వదిలి రావద్దు, అవసరమైతే నేనే అక్కడికి వస్తానని కూడా హెచ్చరించారు. నిరంతరం రామనామస్మరణతో పనులు చేయించు, ఎప్పుడూ జాగరూకతతో ప్రవర్తించితే ఏ బలహీనతలు చోటు చేసుకునవు అని ఆదేశాలిచ్చి పంపించారు. కోట నిర్మాణం పనులు చకచకా జరుగుచున్నాయి. రాజావారన్నింటినీ పర్యవేక్షణ చేయుచున్నారు. ఆయన ఎదుట 100 మంది కూలీలు, రాళ్ళు, సున్నము మోసేవాళ్ళు, వడ్రంగి పనివాళ్ళు, కమ్మరి పనివాళ్ళు, రాళ్ళు కొట్టేవాళ్ళు, గోడలు కట్టేవాళ్ళు, ఇంతమంది నిత్యమో పనిచేస్తున్నారు. రాజరికం అంటే అంతఃపురంలోనూ మేడలు మిద్దెల్లోనూ నివసిస్తూ కష్టం తెలియకుండా గడిచిపోతుంటే రాజ్య సుఖాలు అనుభవిస్తున్నారంటారు. ఆ నిర్మాణాల వెనుక ఇంత కష్టం ఉందన్న విషయం కళ్ళారా చూచేవారికి ఆలోచిస్తే గానీ అర్థం కాదు. శివాజీ మనసు ఆలోచనలో పడింది. వీరంతా ఇంత కష్టపడి ఎందుకు పనిచేస్తున్నారు? పొట్టు నింపుకునేటందుకే కదా. ఈ నిర్మాణం గనుక గురువులు ఆదేశించకపోతే నేనింతమందికి పని కల్పించేవాడిని కాదు. ఇప్పుడు ఈ పని చేయించుకొనుట, ఇంతమందిని పోషించుట జరుగుతున్నది ఈ నిర్మాణం వల్లనే. లేకుంటే వారందరికీ పస్తులుండవలసి వచ్చేదేమో. నా నిర్మాణం ద్వారా మంచిదే అయ్యింది అనుకుంటున్నాడు. అంతలో గురుదేవులు గుర్తుకొచ్చారు. చాలా కాలమైంది గురుదర్శనం చేసుకుని, నన్నేమో రావద్దన్నారు అని స్మరిస్తుండగానే దూరంగా శ్రీ సముద్రుల వారి దర్శనం అయింది. ఇది కళా నిజమా అన్నట్లయింది శివాజీకి. నిజంగానే గురుదేవులు వచ్చేసరికి ఆహా, నా తలంపుతోనే సముద్రులు దర్శనమిచ్చారని సరాసరిపోయి పాదాభివందనం చేశాడు రాజు. వారు వస్తున్న వైపున కోటకు దారే లేదు, పెద్ద లోయ ఉన్నది. తమరెలా వచ్చారని అడిగాడు. శ్రీ సముద్రులు నవ్వుచూ, శివబా, రాజు మనసు పరధ్యానంలో ఏమరపాటులో ఉండకూడదు. ఎల్లప్పుడూ ఎటు నుండి ఏ శత్రువు వస్తాడోనని సావధానంతో ఉండాలి.
అయినా కోట నిర్మాణం చూద్దామనే వచ్చాను అంటూ ఒకచోట ఆగి ఇక్కడ ఒక ద్వారము దారి ఉండాలని సూచించాను కదా అన్నారు. శివాజీ, అవును స్వామి, దీనికి పెద్ద బండ అడ్డం వచ్చింది, అది పగలగొడితే గాని దారి ఏర్పడదు అన్నారు. ముందు పనివాళ్ళని పిలిచి పగలగొట్టించమన్నారు. బండలు పగలగొట్టువాడు రాగానే అతనితో జాగ్రత్తగా ఆ బండను కొబ్బరికాయ వలె సమానంగా మధ్యలోనే పగలగొట్టి నీ నైపుణ్యం చూపించు అని శ్రీ సముద్రులు ఆజ్ఞాపించారు. అతను చాలా జాగ్రత్తగా కొట్టి వారు చెప్పినట్టే చేయగా అందులో మధ్య ఖాళీ ఉండి నీళ్లున్నవి. ఆ నీటిలో నుండి ఒక కప్ప ఎగిరి బయటపడింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. శ్రీ సమర్థులు, శివాజీ, నీ యోగ్యత చాలా గొప్పది. ఇటువంటి ఆశ్చర్యకరమైన పనులు ఇతరులకు సాధ్యం కాదు. ఆహా, ఏమి విచిత్రమైన సంరక్షణ! రాతిలో కప్పకు కూడా ఆహారం ఇచ్చి రక్షించావు అనగా శివాజీ, ఏమిటి గురుదేవా, ఆ కప్పకు నేనెట్లు ఆహారం ఇయ్యగలను? అది ఉన్నట్లు కూడా నాకు తెలియదే అన్నాడు. అదేమి రాజా, ఈ కూలీలందరికీ నీవే ఆహారం ఇస్తున్నావు కదా, ఈ కప్పకు నీవుగాక ఎవరు ఆహారం ఇస్తారు చెప్పు అన్నారు గురుదేవులు. శివాజీరాజుకు తన ఆలోచనలోని దోషం తనకు తెలిసి వచ్చింది. రాతిలోని కప్పకు ఆహారం ఇచ్చేవాడు భగవంతుడైతే వీరందరికీ కూడా భగవానుడే కదా ఆహారం ఇస్తున్నాడు. నేను పోషిస్తున్నాను, లేకుంటే వీరంతా పస్తులుండవలసిందేనని భావించింది తప్పు అని తెలిసి వెంటనే పాదాలపై పడి, సమర్థ సద్గురో, నాకు తప్పు ఆలోచన వచ్చింది, నన్ను మన్నించండి అన్నాడు. అవును, నిన్ను సరిచేయడానికేగా వచ్చాను అన్నారు శ్రీ సమర్థులు. తదుపరి ఇలా చెప్పారు. శ్రీరామప్రభువు నీ చేత కొన్ని పనులు చేయించ సంకల్పించారు. దానికి కర్త ఆయనే కానీ మనం కాదనే దృఢమైన భావన ఉండాలి. నీలో అహంకారం అనేది చోటు చేసుకుంటే అది నిష్కామకర్మ కాదు అని బోధించారు. తర్వాత శివాజీ, నిజమే గురుదేవా, నేను అపరాధిని, క్షమించండని కోరారు. శ్రీరాముడు క్షమించాలి నిన్ను నన్ను అని నవ్వేశారు. తర్వాత కోట నిర్మాణమునందు ఎక్కడెక్కడ ఏ గదులుండాలి, ఎక్కడ సైన్యం ఉండాలి, ఎక్కడ కర్మాగారం ఉండాలి, ఎంత పొడవు వెడల్పు ఉండాలన్న విషయాలన్నీ వివరంగా 2 సమాసములు రాసి బోధించారు. కోట నిర్మాణానికి ఉపయోగించబడే ఇటుకల ఎత్తు, పొడవు, వెడల్పులు కూడా వ్రాసిచ్చారు. అందుకు కట్టుబడి సున్నము ఏ ఏ పాళ్లలో తయారు చేయాలి, ఏ వస్తువులు ఎంతెంత కలపాలి అని చెప్పారంటే వారి విజ్ఞానమును ఎవరూ అంచనా వేయలేరు. అనుసరించి ధన్యత పొందవచ్చు. అందుకే దాసబోధను నిత్యపారాయణ గ్రంథంగా అందరూ పఠిస్తుంటారు అని తెలిపి నిత్యానందుల వారు విద్యాసాగరునితోనూ తదితర శ్రోతలతోనూ జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జయ జయనాదములు పలికించిరి. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 36వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.